హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు ద్వేషం పెంచుకొని వాళ్ళతో మాట్లాడము వీళ్ళతో మాట్లాడమని ప్రగల్భాలకు పోయి శత్రుత్వం పెంచుకొని మనుషులతో మాట్లాడేది విడిచిపెట్టేస్తామండి. ఎందుకండి, జీవితంలో ఏ మాట ఎప్పుడు చివరి అవుతుందో తెలీదు, ఏ ఆట ఎప్పుడు చివరి అవుతుందో తెలీదు. అలాంటప్పుడు ఎందుకండి మనకి ఇవన్నీను అనవసరం కదండి. మనుషులతో మాట్లాడితే ఏం పోతుందండి? ఇప్పుడు గొడవ పడి ఉంటాము, మనమే ముందు మాట్లాడదాంలే, తప్పేముందండి? ఏమవుతుందండి? మనకేమైనా పరువు పోతుందా? మన కిరీటం పడిపోతుందా? ఏమీ కాదు కదా. పెద్దలు చెప్పేదంతా అదేనండి. మనము ఒకవేళ సమయ సందర్భానికి అనుకున్నా కూడా అందరితోనూ కలిసిపోవాలి, బాగా మాట్లాడాలి, బాగా ఉండాలండి. అంతే కదండి. అర్థం చేసుకుంటారు కదండి. అర్థం చేసుకొని మీరు కూడా అలాగే ఉండండి. ఇంకొక మాట అండి, ఆడపాపకి 16 ఏళ్ళకి పెళ్లి చేస్తారండి. 16 ఏళ్ళకి పెళ్లి చేస్తారు, 20 ఏళ్ళకి పిల్లలు పుడతారు. 20 ఏళ్ళకి పిల్లలు పుడతారు, 30 ఏళ్ళకి మొత్తం ఆమె జీవితం అంతా అయిపోతుందండి. ఎంత బాధాకరం కదా. అదే మగవాళ్ళు ఇంకా 30 ఏళ్ళకి ఇంకా పెళ్లి చేసుకోకుండా వాళ్ళే ఉంటారు. ఆలోగా ఈ ఆడపాపకి 30 ఏళ్ళకి మొత్తం జీవితం అంతా ఇంకా అయిపోయాయండి. ఇంకా సంసారము, బాధ్యత, అది ఇది ఇది ఎంత కష్టం కదండి పాపము. ఇప్పుడు కొంచెం బెటర్ వెళ్ళండి. 22 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు, చదివిస్తున్నారు, జాబులు చేపిస్తున్నారు, ఉద్యోగాలు చేపిస్తున్నారు. ముందైతే చాలా కష్టం అండి పాపం. 14 పెళ్లి చేసేది, 16కి పెళ్లి చేసేది, వెంటనే పిల్లలు పుట్టేది. ఆ నరకం వద్దండి. ఇప్పుడే బాగుంది. ఇలాగే ఉండండి, ఇలాగే చేయండి, ఆడపిల్లల్ని ఇలాగే పెంచండి. నచ్చితే కామెంట్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.